4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నెమ్మదితో పడుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉండేను. నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయు. సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, యెహోవా అలా చదువు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నెమ్మదితో పడుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉండినను. నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయు. నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయు. ప్రేమల తండ్రి మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయమని వందనములు చెల్లిస్తూ ఆరాధన కొరకై సిద్ధపరచు. హృదయమార ఆరాధించడానికి సహాయపడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనకారుడు సురక్షితము అనేటువంటి విధానము తన జీవితంలో ఎక్కడి నుండి వస్తుందో, ఎవరి దగ్గర నుంచి వస్తుందో, ఏ విధంగా వస్తుందో తాను తెలుసుకునే వాడై ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కనుక మనం పరిశీలన చేస్తే భూమి మీద ఎక్కడ కూడా సురక్షితం అనేది లేదు. పూరిపాతలో ఉన్న, రేకుల సిడ్లో ఉన్న, లేక ఒక మంచి డాబాలో ఉన్న, డూప్లెక్స్లో ఉన్న, అపార్ట్మెంట్లో ఉన్న, ఎక్కడున్నా కూడా సురక్షితం అనేది మనిషికి లేదు. ఎన్ని వేల మంది బౌన్సర్ల మధ్యలో ఉన్న, సెక్యూరిటీ మధ్యలో ఉన్న, రాజకీయ నాయకుల మధ్యలో ఉన్న సురక్షితం అనేది లేదు. రోడ్డు మీద నడిచేవాడికి లేదు, బైకులో వెళ్ళేవాడికి లేదు, కారులో వెళ్ళేవాడికి లేదు, విమానంలో, హెలికాప్టర్లో వెళ్ళేవాడికి, షిప్లో వెళ్ళేవాడికి కూడా సురక్షితం అనేది లేదు. కాబట్టి సురక్షితం అనేది లేనప్పుడు కీర్తనకారుడు సురక్షితాన్ని ఎలా గ్రహించగలిగాడు అనేది మనం ఆలోచించవలసిన విషయం. అంటే ఎక్కడున్నప్పటికీ ఒక ప్రమాదం వచ్చి ఉంది, ఎక్కడున్నా ఒక ఆపద, ఎక్కడున్నప్పటికీ ఒక అపాయము, ప్రమాదము సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే, లేక ఆర్టీసీ బస్సు వెనుక మీరు వేరే వాహనములలో ప్రయాణం చేసినట్టయితే, ఆర్టీసీ వాహనానికి బస్సుకి వెనకేమని రాసింటారంటే, ఆర్టీసీ ప్రయాణము సుఖవంతము, సురక్షితము, సుఖవంతము అని రాసింటారు. కానీ ఆర్టీసీ ప్రయాణము సుఖవంతము, సురక్షితం అంటే ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆగిన వాహనానికి వెళ్ళి వెనక నుంచి గుద్దేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వరద నీరు పోతూ ఉంటే డ్రైవరు కాన్ఫిడెన్స్గా దాటి వెళ్ళిపోతలేని కొన్ని ప్రమాదాలు చిక్కుబడిన బస్సులు కూడా ఉన్నాయి. రోడ్డు పక్కన చెట్లకి యాక్సిడెంట్ చేయటం, లేదంటే రోడ్డు పక్కన కాలంలోకి ఆర్టీసీ బస్సులు దిగజారిపోవటం, వాటి వల్ల ప్రమాదాలు సంభవించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మనిషికి సురక్షితమైనటువంటిది ఎక్కడ కూడా లేదు అని భౌతికంగా భూమి మీద మనందరికీ విదితమే. కాబట్టి కీర్తనకారుడు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి దానిని తను గ్రహించగలిగాడు. ఏంటిదంటే, నాకు ఇక్కడ సురక్షితం, నా సురక్షితము నీవే, నా సురక్షితము నీవే. ఈ యేసుక్రీస్తు వెలుపట సరైన సురక్షితము లేదు. దేహానికి కాదు మాట్లాడేది ఈ మధ్య, ఇది ఆత్మకు సంబంధించినటువంటి వాక్యం.
దేహానికి యేసుక్రీస్తుకు వెలుపట ఎక్కడ కూడా సురక్షితం లేదు, ఆత్మకి అంతకన్నా లేదు. కానీ యేసుక్రీస్తులో నా ఆత్మకి సురక్షితము ఉంది. అది అగ్నిగుండానికి వెళ్ళదు, అది నరకమునకు వెళ్ళదు, అది యుగయుగములో అక్కడ కాల్చబడదు. యేసుక్రీస్తులో. యేసుక్రీస్తు లేకపోతే ఏ మనిషి అయినా, మహానుభావుడైనా, గొప్పవాడైనా, బాబాలైనా, సిద్ధులైనా, గురువులైనా ప్రమాదంలో ఉన్నవారే. కానీ యేసుక్రీస్తు ఉన్నప్పుడు యేసుక్రీస్తులో మాత్రమే సురక్షితము అనేది ఉంది అని సత్యవేద గ్రంథం బైబిల్ చెప్తుంది. అదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం కీర్తనకారుడు కూడా గ్రహించగలిగాడు. కొన్ని మాటలు మనము పరిశీలన చేస్తాం. ఆరాధన కొరకై కొన్ని మాటలు మనము అధ్యయనం చేస్తాం. రండి, దేవుని వాక్యాన్ని చూస్తే క్రీస్తుకు వెలుపట సురక్షితము లేదు, క్రీస్తులోనే సురక్షితము ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట మన ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, లేవియకాండం 25 అధ్యాయం 19 వచనం. లేవియకాండం 25 అధ్యాయం 19 వచనం. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఈ మాట బానిస జీవితంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కొరకై, ఆ దేశంలో మీరు సురక్షితముగా ఉంటారు అన్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఈనాడు ఇశ్రాయేలీయులు సురక్షితముల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యం భూమి మీద అనేకులు లోకములో వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు సురక్షితంగా లేరు. కాబట్టి దేవుడు చూపించే దేశంకి వెళ్తే మీరు అక్కడ సురక్షితంగా ఉంటారని చెప్తున్నాడు. అలాగనే ఈ దినాల్లో చూస్తే లోకములో ఎక్కడ చూసినా త్రాగుడు, జూదము, వ్యభిచారము, మోసము, అక్రమాలు, అన్యాయాలు, అసూయ, వీటన్నిటి మధ్యలో మనిషి జీవిస్తున్నాడు. మీకు తెలుసా, భారతదేశంలో వ్యభిచారంలో మొదటి స్థానంలో కలకత్తా నగరం ఉంటే, రెండవ స్థానంలో హైదరాబాద్ నగరం ఉంది. ఎన్ని ఘోరమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయో, ఎంతగా జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయో. ఏ కుటుంబానికి కూడా భద్రత లేదు, సురక్షితం అనేది లేదు. ఈరోజు భార్యకి భర్త సురక్షితంగా మారడం లేదు, అలాగే భర్త భార్యకి సురక్షితాన్ని కల్పించడం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదం. ఈరోజు చూస్తే తల్లిదండ్రులు ద్వారా పిల్లలు చంపబడుతున్నారు, పిల్లల ద్వారా తల్లిదండ్రులు కూడా చంపబడుతున్నారు. ప్రమాదాలు వస్తున్నాయి, సురక్షితం అనేది ఎక్కడా లేదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా మాట వినండి, మీరు అక్కడ సురక్షితంగా ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తుకి వేరుగా ఉంటారో వారి జీవితంలో ప్రాణభయంతో బిక్కుబిక్కులాడుతూ, ఎప్పుడు అపాయం వస్తుందో, ఎప్పుడు ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు కష్టం వస్తుందో తెలీదు. అందుకనే సురక్షితం అనేది ఈ భూమి మీద ఎవరికి లేదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇలాంటి మరణాపాయంలో, ప్రమాదంలో జీవిస్తున్నటువంటి మానవ కోటికి ఎలాగైనా దేవుడు సురక్షితాన్ని కల్పించాలి. ఐగుప్తులో ఉన్న ప్రజలకి సురక్షితం లేదు, వారికి సురక్షితాన్ని కలిగించాలని నాడు మోషేని నాయకుడి ద్వారా ఇచ్చి వారికి కణాలు నడిపించడానికి కొరకై సహాయం చేస్తూ వచ్చాడు. అలాగనే
ఈనాడు దేవుడు సురక్షితంగా జీవించాలి యావత్ మానవ కోటి అని ఆలోచించి సురక్షితము లేదు కనుక యేసుక్రీస్తు నామధారుడిగా 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి నరకమును తప్పించటానికి, యమగుండమును అగ్నిగుండమును తప్పించాలి తన ప్రజలు, యుగయుగములు ఆ నరకములో కాలకూడదని సురక్షితమైన ప్రదేశానికి తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించాడు. సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఏ అపాయం లేదు, ఏ కీడు లేదు, ఏ ప్రమాదం లేదు, ఏ భయం లేని సురక్షితమైన ప్రాంతంలో తన ప్రజలని చేర్చాలనుకున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ యాగంలో మాత్రమే సురక్షితం ఉందని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మరణము తప్పించాలనుకున్నాడు ఆయన, యమగుండానికి వెళ్ళకుండా తన ప్రజలు విడిపించాలనుకున్నాడు. అది ఎలా సాధ్యం? యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి, హృదయములను విశ్వసించాలి. నా దేవుడిగా నేను నిన్ను స్వీకరిస్తున్నాను, నిన్ను అంగీకరించాను, నీ కొరకే జీవిస్తాను, నాకు ఈ లోకంలో ఎక్కడ సురక్షితం లేదని హృదయంలో విశ్వసిస్తే అప్పుడు రాయబడుతుంది యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించదురో అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని కుమారుడు కుమార్తెలుగా చేయబడతారు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడతారు. ఒక ఎమ్మెల్యే గారి కుమారుడికి కుమార్తెకు ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో, ఎంత భద్రత ఉంటుందో. ఒకవేళ స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా వారికి ఎక్స్కార్ట్తోనే వెళ్తారు. మార్కెట్కి వెళ్తున్నా సరే, మరి ఎమ్మెల్యే కుమారుడికి కుమార్తెకు భార్యగా ఇంత ఎక్స్కార్ట్ ఉండి ఇంత రక్షణ కల్పిస్తే, ఇంత భద్రత ఉంటే, మరి జీవము గల దేవునికి నీవు కుమారుడు కుమార్తె అయితే నీకు ఎంత భద్రత ఉంటుంది? అందుకనే నీకు సురక్షితాన్ని కల్పించాలి యేసుక్రీస్తును అంగీకరిస్తే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట చూడండి. యెహోషువ గ్రంథం 10:21 యెహోషువ గ్రంథం 10:21 జనులందరూ యెహోషువ గ్రంథం 10:21 జనులందరూ మక్కేదా యందలి బాలెములో ఉన్న యెహోషువ యొద్దకు ఏంటంట? సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాట ఆడుటకు ఎవరికి నీ గుండె చాలకపోయేను. కాబట్టి సురక్షితం దేవుని మాటలో, దేవుని నామములో. శత్రువులు, వ్యతిరేకతలు, ఇబ్బందులు, ప్రమాదాలు, పోరాటాలు ఎన్నున్నా సరే దేవుని వాక్యానికి లోబడి, దేవుని క్రమానికి లోబడి, దేవుని సంకల్పంలో ఎవరైతే జీవిస్తారో వారికి సురక్షితం. వారు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ప్రయాణాలు చేసినా తిరిగి ఎలా వస్తారంట? సురక్షితంగా వస్తారు. బైబిల్ సెలవిస్తుంది. మరొక మాట చూస్తే సురక్షితం ఎక్కడుంది? సామెతల గ్రంథం 1:33 సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి కూడా సురక్షితం ఉంది. ఎలాంటి జీవితం అంట? దేవుని వాక్యానుసారముగా జీవించడం. ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేయబడితే కూడా సురక్షితం ఉంది. వాక్యమును అనుసరించి వాక్యానుసారమైన జీవితంలో జీవించిందే కూడా సురక్షితం ఉంది. ఉపదేశమును అంగీకరించే వారు ఎలా ఉంటారంట? సురక్షితము. ఘోరమైన ప్రమాదాలు జీవిస్తున్న సహోదరి సహోదరుడా, ఏ నామములో నీకు సురక్షితము లేదు,
ఏ భక్తి వైరాగ్యములో సురక్షితము లేదు. నువ్వు ఏం చేసినా సురక్షితంగా ఉండలేవు. యేసు నామములో మాత్రమే నీకు సురక్షితం. ఆయన నామము నీకు భద్రత, ఆయన నామం నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఆ నామము కాకుండా నువ్వు ఏం చేసుకున్నా సురక్షితంగా ఉండలేవు. ఎంత సంపాదించినా, ఎన్ని వేలు లక్షలు కోట్లు వెనక్కి వేసుకున్నా, ఎన్ని కార్లు ఎన్ని కేజీల బంగారం కొన్నా, ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నా, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా, ఎన్ని ఎకరాల పొలం కొన్నా, ఎన్ని హెలికాప్టర్లు విమానాలు, ఒకవేళ 747 బోయింగ్ విమానాలు 1000 ఉన్నా నీ దగ్గర, నీకు సురక్షితం లేదు. భూమి గర్భంలో దాచుకున్నా నీకు సురక్షితం లేదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నీకు సురక్షితం లేదు. మనందరికి విదితమే. ఈ మాట వాడుతున్నందువల్ల మరొకరు మరోలా అర్థం చేసుకోబోకండి, అపార్థం చేసుకోబోకండి. ఆయన పేరేం పేరు? దావూద్ ఇబ్రహీం. ఎక్కడ దాక్కున్నాడంట? సురక్షితం ఉందా? ఒకరోజు మరణం వచ్చింది ఆయనకు కూడా. అలాగే 3 రాష్ట్రాలని గడగడలాడించిన తమిళనాడు, కర్ణాటకని, కేరళని కిల్లర్ వీరప్పన్ సురక్షితంగా ఉన్నాడా? ఆయన కూడా ఒకరోజు మరణం. ఎక్కడ దాక్కున్నా నీకు సురక్షితం అనేది భూమి మీద లేదు. కాబట్టి యేసు నామములో సురక్షితం ఉంది. అందుకనే ఐగుప్తులో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు, అక్కడ ఆ దేశంలోనే నేను మీకు సురక్షితాన్ని కలిగిస్తాను. ఎక్కడ దేశము యేసు నామములో ఉంది. కొత్త నిబంధన కాలంలో ఆ నామములో సురక్షితం. దేవుడి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు ఇంకా యేసుకు దూరంగా ఉండి, యేసు ప్రభు నాకు దేవుడు కాదు, యేసు ప్రభు నాకు సంబంధం లేదు, మా కులము మాకుంది, మా గోత్రం మాకుంది, మా వంశం మాకుంది, మా వారు మాకున్నారనుకుంటే నువ్వు ప్రమాదంలోనే ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జాతి ఏదైనప్పటికీ, నీ మతం ఏదైనప్పటికీ, నీ కులము ఏదైనప్పటికీ, నీ స్థితిగతులు ఏమైనప్పటికీ, యేసు ప్రభు దగ్గర మాత్రమే నీకు సురక్షితం ఉంది. అందుకనే ఇక్కడ యవనురాలైనటువంటి రూతు ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి దేవుని దగ్గరకి ఆమె రాగలిగింది. ఎక్కడెక్కడో పడి తిరుగుతా జీవితం నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి రా, యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆ నామముని నీ హృదయంలో చేర్చుకో. ఆ నామముకు నీ జీవితము అంకితం చేయగలిగితే, ఆయన నీ దేవుడు కాగలిగితే, ఆయన నువ్వు పూజించి ఆరాధించగలిగినట్లయితే నీకు సురక్షితము. అందుకని అనేక బ్రాహ్మణ స్త్రీలు, అనేకులు బ్రాహ్మణులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. పండిత రామాబాయి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. యేసును దేవుడిగా అంగీకరించింది. తెలుగు రాష్ట్రాలకి తెలియని నామం కాదు. ఆరోగ్య ఆచార్యమూర్తి గారు బ్రాహ్మణుడు యేసుక్రీస్తు నామం దగ్గరకు వచ్చాడు. ఆయన దేవుడిగా అంగీకరించాడు, స్వీకరించాడు. కులముతో, మతముతో, జాతితో పని లేదు. ఆంధ్రలో షఫీ గారు, మక్బుల్ గారు, జాన్ గారు, ఇలా ఎందరో ఇస్లామీ సహోదరులు యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించి పాస్టర్స్గా పనిచేస్తున్నారు.
కులముతో మతముతో సంబంధం లేకుండా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు సురక్షితంగా ఉండేదాని కొరకు. ఆ విషయము ఇక్కడ రూతు కూడా గ్రహించింది. సురక్షితం ఎక్కడుందనేది తెలుసుకోగలిగిందంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆయన ద్వారానే సురక్షితము. అగ్నిగుండం, నరకం, మరణం తప్పించుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం యేసు నామములోనే ఉంది. మరి ఏ నామములో రక్షణ లేదు, ఆ నామమును తప్ప. ఏ నామం నరకం నుండి విడిపించలేదు, యేసు నామము తప్ప. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ కష్టములో, నీ వేదనలో, నీ నిట్టూర్పులో, నీ ఒంటరితనములో, నీ బాధలో, మరణాపాయంలో, అన్ని సమయాలలో ఆయన నీ హృదయంలో దేవుడికి అంగీకరిస్తే, ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీకు సురక్షితాన్ని కల్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు తెలుసుకుని రూతు కూడా ఆయన దగ్గరికి వచ్చింది సురక్షితంగా ఉండేదాని కొరకు. చివరిగా చూస్తామా, ఆయన సురక్షితము కల్పించడానికి కీర్తన గ్రంథం 16:9 చూస్తే, కీర్తన 9, 78 కీర్తన 53. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా. కాబట్టి ఈనాడు అనేకులు మరణాపాయంలో, వ్యాధుల్లో, చివరి క్షణాలలో మరణ పంచుల్లో ఉండి, పడకల్లో ఉండి, రోగము తగ్గక వేలు లక్షలు ఖర్చు అయిపోయి అనేకులు మరణిస్తూ ఉండగా, కొంతమంది ఆ మరణపు శయ్య, ఆ రోగములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించిన వారు ఏమయ్యారంట? వారి శరీరము ఆరోగ్యాన్ని పొందింది. అనేకులు యేసును నమ్మారు, సాక్ష్యాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా నా చర్మం ఇలా అయిపోయింది, డాక్టర్లు బ్రతకనన్నారు, మా కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరో ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసింది, అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. అప్పుడు నాకు చెప్పారు చర్చికి పోయి ప్రార్థన చేయించుకోమని. అలాగ నా దేవుని నేను నమ్మాను, ఆ దేవుడు నన్ను స్వస్థపరిచాడని. ఆ రోజు నుంచి మేము క్రైస్తవులమయ్యాం, బాప్తిసం తీసుకున్నాం, ఇప్పుడు క్షేమంగా జీవిస్తున్నాం, నా దేహంలో ఏ అనారోగ్యం లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నానని సాక్ష్యం చెప్పేవారు కూడా ఉన్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నా శరీరము కూడా ఏమైందంట? ఏమైందని చెప్తున్నా? నా శరీరము కూడా ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి చదివి నిందాక అంతలోకి మర్చిపోతారా? ఏ ఊళ్ళో ఉంటుంది మైండ్ అసలు? నా శరీరము కూడా ఇప్పుడు సురక్షితముగా ఉంది. యేసుని నమ్మిన వారు, స్వస్థత పొందిన వారు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. నా శరీరము కూడా ఇప్పుడు సురక్షితంగా, నా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. కలవరాలు, భయాలు అన్నీ పోయినాయి. ఎంతోమంది ఫ్యాక్షనిస్టులు మారు మనసు రక్షణ పొంది ఇక వాడు చంపుతాడు, ఏడు చంపుతాడనే భయం లేదండి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి అంటున్నారు. కాబట్టి సురక్షితము యేసు నామములో. చివరిగా చూస్తే 78వ కీర్తన 53 78వ కీర్తన 53 వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును. వారి శత్రువులను కాబట్టి ఇశ్రాయేలీయులకు వెనక ఫరో సైన్యం ఉంది, ఎదురుగా యొర్దాను నది ఉంది. వారికి సురక్షితాన్ని కల్పించిన దేవుడు. ప్రియమైన సోదరి సోదరా, ఈ వర్తమానం వింటున్న నువ్వు ఎవరైనా, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా
ఒకవేళ ఇశ్రాయేలీల లాంటి ప్రమాదంలోనే ఉన్నావా, యేసు నామంలో నీకు సురక్షితం. ఇంకా దేవునికి దూరం ఉండవా, నా కాదులు అనుకోబోకు. ఆయన నీకు సురక్షితాన్ని ఇవ్వటానికి ఏమయ్యాడో తెలుసా? 2026 సంవత్సరాల క్రితం ఆయన శరీరమును ధరించి సశరీరుడిగా రక్తమాంసములు కలిగిన వాడై నిన్ను నన్ను నరకము అగ్నిగుండం విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి, పాపము బానిసత్వం నుంచి విడిపించడానికి, సురక్షితమైన జీవితం కల్పించడానికి ఏ నేరము చేయని ఆయన ఆ కలువరి శిలువలో యజ్ఞ పశుగా బలిగా నీ కొరకై నా కొరకై చేయబడి, తల మీద ఉన్న కిరీటం, కాళ్ళలో చేతుల్లో కొరడాలు, వీపు మీద కొరడా దెబ్బలు, చేతులలో కాళ్ళు మేకులు కొట్టబడి, శిలువను మోసి భూమికి ఆకాశం మధ్యలో రాళ్ళ మీద వేలాడదీయబడి, చివరి రక్తపట్టు నీ కొరకు నా కొరకు దారపోసి యజ్ఞ పశుగా బలిగా చేయబడి ఆయన మృత్యుంజుడై తిరిగి లేచాడు. మరణం మీద విజయం. నీకు నాకు మరణము, రెండవ మరణము అగ్నిగుండం మీద విజయం పొందాలంటే ఆయన కలువరి శిలువలో యజ్ఞ పశుగా బలిగా చేయబడాల. ఆ ప్రశస్తమైన రక్తధారలే నీకు నాకు క్షేమాన్ని కలిగించాయి, సురక్షితాన్ని కలిగించాయి. మరణ భయం లేదు, నరక భయం లేదు, యమగుండ భయం లేదు, ప్రాణ భయం లేదు. ఆయన సురక్షితాన్ని కలిగించాడు. అందుకే రాయబడింది పేతురు రాసిన మొదటి పత్రిక 18వ వచనం 20వ వచనంలో చూస్తే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోష నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే. ఆయన గొర్రెపిల్లని ఎలాగైతే బలిస్తారో యజ్ఞ పశుగా బలిగా చేయబడ్డాడు. చివరి రక్తపట్టు ప్రశస్తమైన రుధిరము నీ కొరకు నా కొరకు దారపోసాడు. ఆ రక్తదారంలో కడగబడిన ప్రతి జీవితం, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఇప్పుడు సురక్షితమయ్యే. రెండో భయం, మరణం భయం లేదు, అగ్నిగుండ భయం లేదు, యమగుండ భయం లేదు. ఏ భయం లేకుండా చేయబడిందా రక్తము కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన నేను నీకు సురక్షితాన్ని కలిగిస్తానంటున్నాడు. కాబట్టి కీర్తనకారుడు చివరి చదవండి ఏమంటున్నాడో, 4వ కీర్తన 8వ వచనం ఏమంటున్నాడంటే, ఈయనకు అర్థమైంది, ఇంకా నీకు అర్థం కాలేదా? ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణగా ఈ దేవుని యేసుక్రీస్తుని నీ సొంత రక్షణలో అంగీకరిస్తే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. ఒకవేళ ఇంకా యేసు నాకు దేవుడు కాదనుకుంటున్నావా, ఆయన తప్ప మరి ఏ నామము నీ కొరకే రుద్రం చిందించలేదు, ఏ నామము నీకు సురక్షితాన్ని కలిగించలేదు. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఒక గొప్ప నిరీక్షణ. ఆ యుగముల నిత్యరాజ్యం ఉండబోతున్నావు. ఆయన తప్ప మరి ఎవ్వరు సురక్షితాన్ని కల్పించలేరు. అట్టి గొప్ప సురక్షణ పొంది ఆ దేవుడిగా నమ్మిన విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే రెండో మరణం నిన్ను ఏం చేయలేదు, భయం నిన్ను ఏం చేయలేదు, అగ్ని కూడా నీకేం చేయలేదు. ఆ నిత్యరాజ్యంలో యేసు రక్తంతో కడగబడ్డావు కనుక యుగాయుగంలో ఆ రాజ్యంలో ఉండబోతున్నావు. దాన్ని మించిన శాశ్వతమైనటువంటి ఇక నిత్యత్వం మరి ఎక్కడా లేదు. అక్కడ కరువు లేదు, కాటకాలు లేవు, భయాలు లేవు, ఇబ్బందులు లేవు, శ్రమ లేదు, మరణం లేదు, వేదన లేదు, ఏమీ లేదు. అంతటి సురక్షితమైన ప్రదేశంలో నీవు నన్ను ఒకరోజు దేవుడు ఉంచిపోతున్నాడు. మనందరినీ అందుని బట్టి మనము ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. మోకరించండి. ఎక్కడ సురక్షితం లేని